Atma Namaste. Possible miracles. Healer's preparation before healing. చికిత్స చేసే ముందర హీలర్స్ చేసుకోవాల్సిన ప్రిపరేషన్ గురించి చెప్తున్నారు మాస్టర్ గారు. బిఫోర్ హీలింగ్ ఇన్వోక్ ఫర్ డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ మర్సీ అండ్ డివైన్ హీలింగ్. చికిత్స ప్రారంభించే ముందరే భగవంతుడి ఆశీస్సులు, భగవంతుడి కరుణ, చికిత్సా శక్తికై ప్రార్థించాలి. Do the affirmation on the I am the soul. This will increase the size of the spiritual cord of the healer and the patient. Do this before the start of pranic healing treatment. This will facilitate the healing process. చికిత్స ప్రారంభించే ముందర సోల్ ఎఫర్మేషన్ ఐ యామ్ ద సోల్ అనే ప్రేయర్ చేసుకోవాలి. దీనివల్ల చికిత్సకుడిది రోగిది కూడా అంతఃకరణ సైజ్ పెరుగుతుంది. ప్రాణచికిత్స చేసే ముందర సోల్ ఎఫర్మేషన్ చేసుకోవాలి. దీనివల్ల హీలింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది, పవర్ఫుల్గా జరుగుతుంది. డూ ప్రాణిక్ బ్రీదింగ్ ఆర్ బ్యాలెన్సింగ్ బ్రీదింగ్ 5 to 7 cycles బిఫోర్ హీలింగ్. హీలింగ్ స్టార్ట్ చేసే ముందరే 5 నుంచి 7 సార్లు దీర్ఘ ప్రాణిక శ్వాసక్రియ లేదా బ్యాలెన్సింగ్ బ్రీదింగ్, మనం అర్హతికి యోగాలో నేర్చుకునే బ్యాలెన్సింగ్ బ్రీదింగ్ చేయాలి. డూ ప్రాణిక్ రిథమిక్ బ్రీదింగ్ టు ద రిథమ్ ఆఫ్ ఎ మెట్రోనోమ్ ఆర్ ఎ క్లాక్ వైల్ హీలింగ్. దిస్ విల్ గ్రేట్లీ ఇంక్రీజ్ ద ప్రాణిక్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ ద హీలర్, which will produce amazing healing result. This is one of the secrets in pranic healing. చికిత్స చేస్తున్నంతసేపు ఒక మెట్రోనోమ్ లేదా గడియారం యొక్క రిథమ్ ప్రకారము దీర్ఘ ప్రాణిక శ్వాస తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల హీలర్ యొక్క ప్రాణశక్తి స్థాయి ఎంతో పెరిగి చికిత్స చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇది ప్రాణ చికిత్సలోని ఒక రహస్యం. డూ రూటింగ్ టు మదర్ ఎర్త్ టు ఇంక్రీజ్ ప్రాణిక్ ఎనర్జీ లెవెల్ అండ్ టు ఫ్లష్ డౌన్ డర్టీ ఎనర్జీ. బిఫోర్ హీలింగ్ will and decree that dirty energy which comes in contact with your aura be flushed down. చికిత్స ప్రారంభించేప్పుడే రూటింగ్ చేసుకోవాలి. రూటింగ్ చేసుకుని భూమాతతో రూటింగ్ చేసుకుని ఆ రూటింగ్ చేసుకోవడం వల్ల మనలో ప్రాణశక్తి స్థాయి పెరుగుతుంది. అలాగే మన ఆరాలోకి వచ్చే మలిన శక్తి అంతా భూమిలోకి ఫ్లష్ అవుట్ అయిపోతుంది. హీలింగ్ చేసుకునే ముందర డిక్రీ చేసుకోండి, సంకల్పం తీసుకోండి. ఏంటి, మన ఆరాని టచ్ చేసే ఎటువంటి కల్మషమైన మలిన శక్తి అయినా సరే భూమి లోపలికి వెళ్ళిపోగాక అని సంకల్పించాలి. దాంతో హీలింగ్ చేస్తున్నప్పుడు రోగి నుండి వచ్చే కల్మష శక్తి, మలిన ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మన శరీరం లోపలికి రాకుండా భూమిలోకి వెళ్ళిపోతుంది. వెన్ రూటింగ్ ఇమాజిన్ దట్ యు ఆర్ ఎ ట్రీ. రూటింగ్ ఎలా చేసుకోవాలి మాస్టర్ గారు క్లియర్గా వివరిస్తున్నారు. మొదట మనం ఒక పెద్ద వృక్షం, పెద్ద చెట్టులాగా ఊహించుకోవాలి మనల్ని మనం. ఫీల్ యువర్ రూట్స్ గోయింగ్ డౌన్ డౌన్ డౌన్. మన వేర్లు భూమి లోపలికి ఇంకా లోపలికి వెళుతున్నట్లు భావించండి. సెండ్ ద రూట్ డౌన్ 1 meter ఆర్ అబౌట్ 3 feet డీప్. వేర్లని 1 మీటరు లేదా 3 అడుగుల లోపల భూమి లోపల వరకు పంపించండి. టచ్ ద రూట్, ఇట్ ఈజ్ రియల్, ఫీల్ ఇట్, దిస్ రూట్ ఈజ్ పర్మనెంట్. ఒకసారి ఆ వేరుని తాకి చూడండి, అది నిజంగా ఉంటుంది. దాన్ని మీరు తాకచ్చు, అనుభూతి చెందచ్చు. ఇది శాశ్వతమైన వేరు. లెట్ ఇట్ గో డౌన్ డీపర్ 2 to 3 meters or about 6 to 10 feet. It is as big as both of your feet. ఆ వేరుని ఇంకా లోపలికి వెళ్ళనివ్వండి. 2 లేదా 3 మీటర్ల లోపల వరకు వెళ్ళనివ్వండి. అంటే 6 లేదా 10 అడుగుల లోపల భూమి లోపల వరకు వెళ్ళనివ్వండి. ఇది ఎంత వెడల్పుగా ఉండాలి అంటే 2 పాదాలు కలిస్తే ఎంత వెడల్పుగా ఉంటుందో అంత వెడల్పుగా ఉండాలి ఈ వేరు. ఫీల్ ద రూట్ ఫిజికలీ. దే ఆర్ వెరీ వెరీ హెవీ.
Now they are the size of your hips. They are very, very, very strong. They are very, very dense. ఆ వేరుని తాకి చూడండి, అది భౌతికంగా తాకి చూడండి, అది చాలా చాలా బరువుగా ఉంటుంది. సైజ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది మన నడుము అంత వెడల్పుగా మారుతుంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, శక్తివంతంగా ఉంది, చాలా గట్టిగా బలంగా ఫామ్ అయింది. ఇప్పుడు భూమాతని ప్రార్థించాలి. సే మదర్ ఎర్త్, థ్యాంక్ యూ ఫర్ ద రూటింగ్. ఐ యామ్ రూటెడ్ అండ్ కనెక్టెడ్ టు మదర్ ఎర్త్. ఇప్పుడు భూమాతకి ఇలా ప్రార్థించాలి. భూమాత, నన్ను నీతో కలిపినందుకు ధన్యవాదాలు. నేను భూమాతతో మంచి బంధాన్ని కలిగి ఉన్నాను, కనెక్ట్ అయి ఉన్నాను అని అనుకోవాలి. టు హెల్ప్ మినిమైజ్ కంటామినేషన్, డూ ద వర్లింగ్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ హీలింగ్. Whirl 21 times clockwise. Do not do this in front of a patient. రోగి నుంచి వచ్చే వ్యాధిగ్రస్త శక్తి ద్వారా కలుషితం అవ్వకుండా ఉండేందుకు గాను హీలింగ్ పూర్తయ్యాక 21 సార్లు గిరగిరా తిరగాలి. క్లాక్వైజ్, కుడివైపు నుంచి ఎడమవైపుకి వరకు. అయితే రోగి ముందర ఇది చెయ్యకూడదు. Do not forget to remove your watch and jewelry before healing. చికిత్స చేసే ముందర మీ చేతికి ఉండే వాచ్, మీరు వేసుకున్న నగలు తీసి పక్కన పెట్టడం మర్చిపోవద్దు. నగలు అంటే ముఖ్యంగా ఏమన్నా రాళ్ళు రత్నాలు ఉండే నగలు తీసేయాలి.